40 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి ఎంత గొప్పగా ఉండదంటే నాకు సుమారుగా ఒక 2 నుంచి 3 వేల పద్యాలు కంటతా వచ్చి అంత గొప్పగా మధ్యరాత్రి లేవి చదువురా ఒకటి మన చరిత్రలో చదవడమే అటజని కాంచె భూమిసురుడు అంబర చుంబి స్థిరస్సర జరి పటల మోరుట దబంగ తరంగ మృదంగ నిక్వనట స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చిరత్కరేను కర కంపిత జాలము శీతశైలము పారిజాత పర్ణ పద్యం చెప్పి నన్ను బాబు దియ్యదాసుని మనంబున నెయ్యపు కిన్కబోని తాచినయ అది నీకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తనుపుల కాగ్రకంటక వితానము దాకిన నొచ్చునంచు నేననియదా అల్కమానవు గదా ఇకనైనా అరాలకుంతల అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చురకుము సుమతి అని చెప్పినాడు. పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని చెప్పినాడు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊరలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజధార సుతోదర పోషణార్థమై అన్నారు. ఏ విధంగా కార్యాన్ని సాధించాలా, ఒక కార్య సాధకుని లక్షణం ఎట్లా ఉండాలా అని చాలా గొప్పగా చెప్పినారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా వేదికల మీద ఈ మాట నేను చెప్పేవాడిని. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు గురు విఘ్నాయత్తులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులగుతున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నను. కూడుకున్నటువంటి చదువుకుండే తేడా గురించి ఒక కవి చెప్పారు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైన గాని అందు ఇంపొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అని చెప్పి భాస్కర్ శతకంలో చెప్పారు. అయితే ఇక్కడ కూడా గజేంద్ర మోక్షంలో కూడా ఒక గమ్మత్తు సన్నివేశం మనకి. గజేంద్రుడు చాలా పెనుగులాడతాడు, చాలా పోరాటం చేస్తాడు. ఆ ముసలితో నేను పోరాడగలుగుతాను అనుకుంటాడు. తర్వాత భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనలో కూడా సంశయాత్మకంగా ప్రార్థిస్తాడు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలను కలడందురు అన్ని దిశలను కలడు కలండనే వాడు కలడో లేడో, భగవంతుడు ఉన్నాడో లేడో అనే ఒక సందేహాత్మకమైన పద్ధతిలో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన కదలడు, భగవంతుడు రాడు. వారు చెప్పినటువంటి పద్ధతి చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ఏ విధంగా భగవంతుడు ఆపన్న ప్రసన్నుడు, ఏ విధంగా భక్తుల్ని కాపాడుతాడు అనే దానికి అప్పటిదాకా కదలినటువంటి ఆ స్వామి ఈ సందేహాస్పద స్థితిని బయటపడి గజేంద్రుడు నీవే తప్ప ఇతపరం ఇంకేం లేదు నాకు దిక్కు అయ్యా నన్ను కావు అని కాపాడి పిలిస్తే అప్పుడు బయలుదేరుతాడు హుటాహుటిని. చాలా అద్భుతమైన సన్నివేశంలో ఉన్నటువంటి ఆయన ఏమీ ఆలోచించకుండా ఒక క్షణం కూడా ఆలోచించకుండా బయలుదేరిపోతాడు. సిరికించెప్పడు చెంకచక్ర యుగమును చేదో ఈ సంధింపడు. అమ్మవారి పక్కనటువంటి ఆవిడకి చెప్పరు, ఆయన సాధారణంగా వాడేటువంటి ఆ వాహనం వాడరు, శంఖచక్ర యుగాన్ని సంధించుకోరు, ఏదీ లేకుండా పరమాత్మ స్వరూపం కాబట్టి ఎలాగైనా నేను వెళ్ళి రక్షించాలనేటువంటి ఆతృత. అంటే ఎంత గొప్ప భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి.